క్రికెట్ లవర్స్ కి ఫుల్ ఫీస్ట్ ఇచ్చే ఐపీఎల్ ని ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని కాకుండా ఇంజురీ ప్రీమియర్ లీగ్ అని పిలవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో నాకంటే మీకు ఇంకా బాగా తెలుసు. అవును, ఐపీఎల్ 2026 స్టార్ట్ అవ్వక ముందే చాలా మంది ప్లేయర్స్ ఇంజురీ వల్ల రూల్డ్ అవుట్ అవ్వడం, కొంతమంది ప్లేయర్స్ ఫస్ట్ మ్యాచెస్ కి మిస్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే వాళ్ళ ఫ్రాంచైజెస్ కి హ్యాండ్ ఇచ్చారు. కోట్లు కుమ్మరించి ఎంతో ఆశలు పెట్టుకొని తీసుకున్న ఆ ఓవర్సీస్ ప్లేయర్స్ ఏకంగా టోర్నమెంట్ కి రూల్డ్ అవుట్ అయ్యారు. దాంతో ఇప్పుడు ఫ్రాంచైజీలన్నీ తలబాదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ప్లేయింగ్ 11 ని ఎలా ఫిల్ చేయాలా అన్నది వాళ్ళకి పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఐపీఎల్ 2026 ఇంజురీ అప్డేట్స్ గురించి, దాంతో పాటు ప్రతి టీమ్ లో ఖచ్చితంగా ఆడే 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరు అనే విషయాన్ని క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన మ్యాచ్ పాయింట్ తెలుగుని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నెంబర్ 10 ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ లో ఉన్న ఓవర్సీస్ ప్లేయర్స్ లిస్ట్ చూసుకుంటే మిచెల్ స్టార్క్, క్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పాతం నిసాంక, దుష్మంతా చెమిరియా, కైలీ జెమిసన్ ఇంకా లుంగి ఎంగిడి. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఏ ప్లేయర్ కూడా ఇంజురీ వల్ల రూల్డ్ అవుట్ అవ్వలేదు. కానీ వీళ్ళకి ఇంజురీ కన్సర్న్ ఉంది, అది కూడా మిచెల్ స్టార్క్ రూపంలో. అవును, వాళ్ళ ప్రీమియం ఇంపార్టెంట్ కీ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ ఫస్ట్ కొన్ని మ్యాచెస్ కి మిస్ అవ్వబోతున్నాడంటూ రిపోర్ట్స్ వస్తున్నాయి. దీనికి రీజన్ ఉంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా మిచెల్ స్టార్క్ కి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదట. సో మిచెల్ స్టార్క్ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ రీజన్ వల్ల ఐపీఎల్ లో ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ కి మిస్ అవ్వబోతున్నాడు. మిచెల్ స్టార్క్ గనుక మిస్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ అటాక్ వీక్ గా మారుతుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకునే 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరా అంటే, మిచెల్ స్టార్క్ అవైలబుల్ గా ఉంటే స్టార్కే వస్తాడు, లేకపోతే ఆ ప్లేస్ లో లుంగి ఎంగిడి లేదా దుష్మంతా చెమీరాకి ప్లేస్ దక్కుతుంది. నా ప్రియారిటీ ప్రకారం లుంగి ఎంగిడినే మాక్సిమం ప్లేయింగ్ 11 లో ఉండే ఛాన్స్ ఉంది. ఇక వీళ్ళతో పాటు క్రిస్టన్ స్టబ్స్ ఇంకా డేవిడ్ మిల్లర్ ఖచ్చితంగా టీమ్ లో ఉంటారు. డౌట్ అనేది ఆ 4th పొజిషన్ కి బెన్ డకెట్ ని ఆడించాలా లేదా పాతం నిసాంకాని ప్లేయింగ్ 11 లో ఉంచాలా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే మాక్సిమం టు మాక్సిమం బెన్ డకెట్ ని ఆడించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ ని ఓపెనర్ గా ఆడించాలనుకుంటుంది. సో కేఎల్ రాహుల్ కి బెస్ట్ ఓపెనింగ్ జోడీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ సెట్ అయ్యేది బెన్ డకెట్ అవతల ఎండ్ లో ఉన్నప్పుడే. కాబట్టి పాతం నిసాంకాని పక్కన పెట్టి బెన్ డకెట్ ని ప్లేయింగ్ 11 లోకి తీసుకుంటారు. నెంబర్ 9 చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే లో ఉన్న ఓవర్సీస్ ప్లేయర్స్ లిస్ట్ చూసుకుంటే నూర్ అహ్మద్, డెవాల్డ్ బ్రేవిస్, జమీ ఓవర్టన్, అఖిల హోసన్, మ్యాట్ హెన్రీ, మాథ్యూ షాట్ ఇంకా జేక్ ఫోలిక్స్. ఐపీఎల్ 2026 లో ఇంజురీ కన్సర్న్స్ వల్ల బాగా ఎఫెక్ట్ అయిన టీమ్స్ లో సిఎస్కే ఫ్రంట్ లైన్ లో ఉంటుంది. ఎందుకంటే ఈసారి మినీ ఆక్షన్ లో సిఎస్కే నానా తిప్పలు పడి కష్టమైన వాళ్ళ పాత ప్లేయర్స్ ని వదిలించుకొని యంగ్స్టర్స్ పై కోట్లు కుమ్మరించి ఎలాగోలా వాళ్ళ బ్యాటింగ్ లైనప్ నైతే సెట్ చేసుకుంది. అయితే ఎక్కడో సిఎస్కే బౌలింగ్ అటాక్ వీక్ గానే కనిపిస్తుంది. కానీ నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్ ఉన్నారు కదా, ఎలాగోలా మేనేజ్ చేద్దాంలే అని అనుకున్నారు. కానీ ఇక్కడే మొదలైంది అసలు సిసల ట్విస్ట్. నాథన్ ఎల్లిస్ ఇంజురీ వల్ల ఐపీఎల్ 2026 మొత్తానికే రూల్ అవుట్ అయ్యాడు. దాంతో సిఎస్కే మేనేజ్మెంట్ పై ఇప్పుడు పెద్ద బండరాయి వచ్చి పడింది. అఫ్ కోర్స్ నాథన్ ఎల్లిస్ ప్లేస్ లో స్పెన్సర్ జాన్సన్ ని తీసుకురావాలనే ఆలోచనలో సిఎస్కే ఉందంట. ఇది రిపోర్ట్స్ మాత్రమే, అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. కేవలం నాథన్ ఎల్లిసే కాదు, మాథ్యూ షాట్ కి కూడా ఇంజురీ అయిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. మాథ్యూ షాట్ కి ఇంజురీ అయినా పెద్దగా ప్రాబ్లమే కాదు, ఎలాగోలా బ్యాటింగ్ లైనప్ సెట్ చేయొచ్చు. కానీ నాథన్ ఎల్లిస్ మిస్ అవ్వడమే సిఎస్కే కి బిగ్ షాకింగ్ న్యూస్, ఇంకా బిగ్ ప్రాబ్లం గా మారుతుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే ఐపీఎల్ 2026 లో సిఎస్కే ప్లేయింగ్ 11 లో ఉండే 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరంటే, స్పిన్నర్ గా నూర్ అహ్మద్ ఖచ్చితంగా ఉంటాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో బ్యాలెన్స్ తీసుకురావడానికి డెవాల్డ్ బ్రేవిస్ ఉండని ఉన్నాడు. వీళ్ళతో పాటు జమీ ఓవర్టన్ కూడా ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. అయితే నాథన్ ఎల్లిస్ ప్లేస్ లో వచ్చే స్పెన్సర్ జాన్సన్ ప్లేయింగ్ 11 లో ఉంటాడా అంటే అది డౌటే. ఎందుకంటే కంపేర్ చేసి చూస్తే స్పెన్సర్ జాన్సన్ కన్నా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యాట్ హెన్రీ టీమ్ లో ఉండని ఉన్నాడు. సో నా ప్రకారం ఈసారి నూర్ అహ్మద్, డెవాల్డ్ బ్రేవిస్, జమీ ఓవర్టన్ ఇంకా మ్యాట్ హెన్రీ ఈ 4 ఓవర్సీస్ ప్లేయర్స్ సిఎస్కే ప్లేయింగ్ 11 లో ఆడతారు. నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ లో ఉన్న ఓవర్సీస్ ప్లేయర్స్ లిస్ట్ చూసుకుంటే
జోఫ్రా ఆర్చర్, షిమ్రాన్ హెట్మర్, డోన్వాన్ ఫెరీరా, క్వేనే మెఫాకా, నాండ్రే బర్గర్, ఆడమ్ మిల్నే ఇంకా లోహాన్ డి ప్రేటోరియస్. ఆర్ఆర్ పరిస్థితి కూడా ఇంచుమించు సిఎస్కే సిచ్యువేషన్ లానే ఉంది. ఎందుకంటే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సిఎస్కే నుంచి ట్రేడ్ చేసుకున్న శామ్ కరన్ ఆర్ఆర్ కొంపముంచాడు. అవును, శామ్ కరన్ ఇంజురీ కారణంగా ఐపీఎల్ 2026 మొత్తానికే రూల్డ్ అవుట్ అయ్యాడు. పాపం రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ శామ్ కరన్ టీమ్ లోకి వస్తే అటు బ్యాటింగ్ తో పాటు ఇటు బౌలింగ్ లో మంచి బ్యాలెన్స్ తీసుకొస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ శామ్ కరన్ మాత్రం నిర్దాక్షిణ్యంగా ఆర్ఆర్ మేనేజ్మెంట్ ఆశలపై నీళ్లు జల్లాడు. సర్లే, అన్ని అనుకున్నట్టే జరుగుతాయేంటి? ఇక అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం శామ్ కరన్ ని రీప్లేస్మెంట్ గా శ్రీలంక కెప్టెన్ అయిన దాసన్ షెనాకాని తీసుకోబోతున్నారట. మరి ఈసారి రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 లో ఆడే 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరంటే అఫ్ కోర్స్ ఇద్దరు గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే షిమ్రాన్ హెట్మర్ ఇంకా జోఫ్రా ఆర్చర్. వీళ్ళిద్దరు రాజస్థాన్ రాయల్స్ ఓవర్సీస్ యూనిట్ కే కాదు, టీం మొత్తానికే మెయిన్ పిల్లర్స్. సో ఖచ్చితంగా జోఫ్రా ఆర్చర్ ఇంకా షిమ్రాన్ హెట్మర్ ఉంటారు. ఇక వీళ్ళతో పాటు నాండ్రే బర్గర్ చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. శామ్ కరన్ రీప్లేస్మెంట్ గా తీసుకొచ్చే దాషన్ షనాకా కూడా ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. దాసన్ షనకాని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటేనే బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్ గా అవుతుంది. నెంబర్ 7 లక్నో సూపర్ జైంట్స్. ఎల్ఎస్జీలో ఉన్న ఓవర్సీస్ ప్లేయర్స్ లిస్ట్ చూసుకుంటే నికోలస్ పురాన్, మిచెల్ మార్ష్, ఏడెన్ మార్క్రమ్, మాథ్యూ బ్రిడ్జ్కి, జాస్ ఇంగ్లీష్, గుర్కేష్ మొటి ఇంకా ఆండ్రిచ్ నోర్చే. వీళ్ళకు కూడా ముందే బిగ్ షాక్ తగిలింది. అవును, వన్ విందు హర్షంగా ఐపీఎల్ 2026 కి రూల్డ్ అవుట్ అయ్యాడు. కానీ బై లక్ ఎల్ఎస్జీకి చాలా టైం దొరికింది. వెంటనే గుడికేష్ మోటీని వన్ విందు హర్షంగా ప్లేస్ లో రీప్లేస్ చేసేశారు. అలా గుడికేష్ మోటీని టీమ్ లోకి తీసుకొని ఇంజురీ కన్సర్న్ నుంచి ఎల్ఎస్జీ త్వరగానే బయటపడింది. అయితే ప్లేయింగ్ 11 లో ఏ నలుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ ఆడతారనే విషయానికి వస్తే ఖచ్చితంగా నికోలస్ పురాన్, మిచెల్ మార్ష్ ఇంకా ఏడెన్ మార్క్రమ్ ఉంటారు. వీళ్ళ ముగ్గురు ఉండడం వల్ల ఎల్ఎస్జీ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక ఆ 4వ ప్లేస్ లో ఎవరిని ఆడించాలన్నదే డౌట్. అయితే చేసేదేమీ లేదు. వన్నిందు హస్రంగాకి రీప్లేస్మెంట్ గా వచ్చిన గుడికేష్ మోటీకి ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఛాన్స్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న టీమ్ లో ఎల్ఎస్జీకి గుడికేష్ మోటీ కంటే మంచి ఓవర్సీస్ స్పిన్నర్ ఎవరూ లేరు. అలా ఓవరాల్ గా చూసుకుంటే ఎల్ఎస్జీ ప్లేయింగ్ లో ఉండే 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరంటే నికోలస్ పురాన్, మిచెల్ మార్ష్, ఏడెన్ మార్క్రమ్ ఇంకా గుడికేష్ మోటీ. మీరేమంటారు? ఎల్ఎస్జీ ఏ నలుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ ని ఆడిస్తే బాగుంటుందో కమెంట్స్ లో తెలపండి. నెంబర్ 6 ఐపీఎల్ 2025 రన్నర్ అప్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ లో ఉన్న ఓవర్సీస్ ప్లేయర్స్ చూసుకుంటే మార్కో జాన్సన్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్, అజ్మతుల్లా ఉమర్జాయ్, లోకీ ఫెర్గ్యూసన్, జేవియర్ బాట్లెట్, బెన్ ద్వారిష్ ఇంకా కూపర్ కొనోలీ. పంజాబ్ కింగ్స్ కి ఇంజురీ కన్సర్న్ అయితే లేదు, కానీ పర్సనల్ రీజన్స్ వల్ల లోకీ ఫెర్గ్యూసన్ ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ కి మిస్ అవ్వబోతున్నాడు. అవును, లోకీ ఫెర్గ్యూసన్ తన ఫాదర్హుడ్ ని ఎంజాయ్ చేయడానికి తన లీవ్ ని ఎక్స్టెండ్ చేయమని కోరగా లోకీ ఫెర్గ్యూసన్ కి లీవ్స్ ని శాంక్షన్ చేశారు. సో లోకీ ఫెర్గ్యూసన్ అయితే పంజాబ్ కింగ్స్ స్టార్టింగ్ మ్యాచెస్ లో అవైలబుల్ గా ఉండడు. కాబట్టి లోకీ ఫెర్గ్యూసన్ ప్లేస్ లో జేవియర్ బాట్లెట్ ని ప్లేయింగ్ 11 లో ఇంక్లూడ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక జేవియర్ బాట్లెట్ కాకుండా మిగతా 3 ఓవర్సీస్ ప్లేసెస్ లో ఎవరుంటారంటే మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సన్ ఇంకా అజ్మతుల్లా ఉమర్జాయ్. వీళ్ళు ముగ్గురు కూడా ఆల్రౌండర్సే. ఇన్ఫాక్ట్ వీళ్ళ ముగ్గురే కాదు, ఈసారి పంజాబ్ కింగ్స్ టీమ్ లో ఎక్కువగా ఆల్రౌండర్సే ఉన్నారు. ఈ ఆల్రౌండర్స్ తో పంజాబ్ కింగ్స్ టీం మొత్తానికి బ్యాలెన్స్ ఇంకా స్ట్రాంగ్నెస్ ని తీసుకొచ్చింది. చూడాల్సిందే ఆల్రౌండర్స్ అందరితో పంజాబ్ కింగ్స్ ఈసారి సీజన్ లో అయినా వాళ్ళ ఫస్ట్ ట్రోఫీని తీసుకుంటారో లేదో. నెంబర్ 5 గుజరాత్ టైటాన్స్. జీటీలో ఉన్న ఓవర్సీస్ ప్లేయర్స్ లిస్ట్ చూసుకుంటే రషీద్ ఖాన్, జోస్ బట్లర్, కగిసో రబడా, గ్లెన్ ఫిలిప్స్, జేసన్ హోల్డర్, టామ్ బాంటన్ ఇంకా లూక్ వుడ్. ఐపీఎల్ 2026 లో వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ టీమ్ గుజరాత్ టైటాన్స్. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ కి ఎలాంటి ఇంజురీ కన్సర్న్స్ లేవు. ఆగండి, ఇంజురీ కన్సర్న్స్ లేవని సంబరపడితే సరిపోదు. టీమ్ లో ఉన్న ప్లేయర్స్ కన్సిస్టెంట్ గా ఫామ్ లో కూడా ఉండాలి. అలా ఎందుకు ఒత్తి చెప్తున్నానంటే వీళ్ళ మెయిన్ ప్లేయర్స్ అయిన రషీద్ ఖాన్, జోస్ బట్లర్, కగిసో రబడా ఫామ్ లోనే లేరు. 2026 T20 వరల్డ్ కప్ లో కన్సిస్టెంట్ చూపియలేక ఫెయిల్ అయ్యారు. వీళ్ళ ఫామే గుజరాత్ టైటాన్స్ కి పెద్ద డిసప్పాయింటింగ్ విషయం. అంటే గుజరాత్ టైటాన్స్ కి దీనికి తగ్గట్టు ఆప్షన్ లో బిగ్ మిస్టేక్ చేసింది. అదేంటంటే వీళ్ళ ముగ్గురికి కూడా బ్యాకప్స్ ని ఆప్షన్ లో బై చేయలేకపోయారు. సో ఓవరాల్ గా ఈసారి గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11 లో ఆడే ఆ 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరంటే రషీద్ ఖాన్, జోస్ బట్లర్, కగిసో రబడా ఇంకా జేసన్ హోల్డర్.
ఒకవేళ కగిసో రబడా గనక ఇన్కన్సిస్టెంట్ ఫామ్ వల్ల ఇబ్బంది పడితే అతన్ని డ్రాప్ చేసి గ్లెన్ ఫిలిప్స్ ని ప్లేయింగ్ 11 లో యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 4 కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ లో ఉన్న ఓవర్సీస్ ప్లేయర్స్ లిస్ట్ చేసుకుంటే కామరూన్ గ్రీన్, సునీల్ నరీన్, మతీషా పతిరానా, రోమన్ పవల్, బ్లెస్సింగ్ ముజర్బానీ, రచిన్ రవీంద్ర, ఫిన్ ఎలెన్ ఇంకా టీమ్ సెపెట్. ఐపీఎల్ 2026 లో మోస్ట్ అన్లక్కీయెస్ట్ టీమ్ ఏదైనా ఉందంటే అది కేకేఆర్. అవును, టోర్నమెంట్ స్టార్ట్ అవ్వక ముందు కాదు కదా, ఆక్షన్ అయిన వెంటనేనే కేకేఆర్ కి షాక్స్ మీద షాక్స్ తగిలాయి. ముస్తాఫిజుర్ రెహమాన్ ని వదిలేయాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ ముస్తాఫిజుర్ రెహమాన్ కి మంచి రీప్లేస్మెంట్ ని తీసుకొచ్చారు బ్లెస్సింగ్ ముజర్బానీ రూపంలో. బ్లెస్సింగ్ ముజర్బానీ మంచి బీస్ట్ మోడ్ లో ఉన్నాడు. ఇది కేకేఆర్ కి ప్లస్ పాయింటే. కానీ పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే మతీషా పతిరానా ఆడతాడా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అవును, శ్రీలంక క్రికెట్ బోర్డ్ మతీషా పతిరానాకి ఇంకా ఐపీఎల్ ఆడడానికి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఒకవేళ మతీషా పతిరానా మిస్ అయ్యాడంటే కేకేఆర్ కి నెత్తి మీద పెద్ద బండ పడినట్టే, పెట్టిన 18 కోట్లు పోయినట్టే, బౌలింగ్ అటాక్ వీక్ గా మారిపోతుంది. ఇంతేకాదు, ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ మెయిన్ బౌలర్ అయిన హర్షిత్ రాణా ఐపీఎల్ 2026 మొత్తానికి రూల్డ్ అవుట్ అయ్యాడు. ఇంకా హర్షిత్ రాణాకి రీప్లేస్మెంట్ వెతుకుతూనే ఉన్నారు. ట్రయల్స్ కి పిలుస్తున్నారు కానీ ఏ ప్లేయర్ ని కూడా కేకేఆర్ ఇంకా తీసుకోలేదు. ఇవన్నీ జరుగుతున్న టైంలోనే కేకేఆర్ కి ఇంకొక షాక్ కూడా తగిలింది. ఆకాష్ దీప్ కూడా ఐపీఎల్ 2026 నుంచి ఇంజురీ వల్ల రూల్డ్ అవుట్ అయ్యాడు. అఫ్ కోర్స్ ఆకాష్ దీప్ కి కేకేఆర్ కి వెంటనే రీప్లేస్మెంట్ దొరికింది. సౌరవ్ దుబేని స్క్వాడ్ లో యాడ్ చేశారు. ఓవరాల్ గా కేకేఆర్ ప్లేయింగ్ 11 లో ఆడే 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరంటే సునీల్ నరీన్, కామరూన్ గ్రీన్, ఫిన్ ఎలెన్, మతీషా పతిరానా వస్తే పతిరానా, లేకపోతే బ్లెస్సింగ్ ముజర్బానీ. నెంబర్ 3 ఐపీఎల్ 2025 విన్నర్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీలో ఉన్న ఓవర్సీస్ ప్లేయర్స్ లిస్ట్ చేసుకుంటే విల్ సాల్ట్, జోస్ హెజల్వుడ్, టిమ్ డేవిడ్, రమారియో షెఫర్డ్, జాకబ్ బెథెల్, నువాన్ తుషారా, జార్డన్ కాక్స్ ఇంకా జాకబ్ డఫీ. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆర్సీబీని కూడా ఈ ఇంజురీ కన్సర్న్ వదలలేదు. వాళ్ళ మెయిన్ బౌలర్ అయిన జోస్ హెజల్వుడ్ ఫిట్నెస్ కారణంగా ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ కి మిస్ అవ్వబోతున్నాడు. ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ ట్రోఫీ గెలుచుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ జోస్ హెజల్వుడ్ వికెట్ టేకింగ్ కూడా. ఒకవేళ జోస్ హెజల్వుడ్ త్వరగా రాకపోతే ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ వీక్ గా మారుతుంది. అఫ్ కోర్స్ జోస్ హెజల్వుడ్ ప్లేస్ లో ఆడటానికి జాకబ్ డఫీ, నువాన్ తుషారా ఉన్నారు. కానీ జోస్ హెజల్వుడ్ చూపించిన ఇంపాక్ట్ వీళ్ళు చూపిస్తారా లేదా అన్నదే బిగ్ క్వశ్చన్ మార్క్. ఆర్సీబీకి జోస్ హెజల్వుడ్ మిస్ అవ్వడమే పెద్ద షాకింగ్ విషయం. అంటే వాళ్ళ మెయిన్ బౌలర్ అయిన ఎస్ దయాల్ కూడా ఇంకా ఎన్ఓసి తీసుకోలేదు. మనందరికీ తెలిసిందే ఎస్ దయాల్ మీద కొన్ని కేసెస్ రన్ అవుతున్నాయని. అయితే కోర్టు ఎస్ దయాల్ కి ఇంకా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదట. సో ఎస్ దయాల్ కూడా ఫ్యూ మ్యాచెస్ కి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ ఇంకా వీక్ గా అవుతుంది. మరి ఈసారి ఐపీఎల్ 2026 లో ఆర్సీబీ ప్లేయింగ్ 11 లో ఆడే 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరంటే విల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రమారియో షెఫర్డ్. హెజల్వుడ్ అవైలబుల్ గా ఉంటే హెజల్వుడ్, లేకపోతే నువాన్ తుషారా లేదా జాకబ్ డఫీ. నెంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ లో ఉన్న ఓవర్సీస్ ప్లేయర్స్ లిస్ట్ చేసుకుంటే ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్, ప్యాట్ కమిన్స్, లియామ్ లివింగ్స్టోన్, ఇషాన్ మలింగా, బ్రైడెన్ కార్స్, కామిందో మెండిస్ ఇంకా జాక్ ఎడ్వర్డ్స్. ఐపీఎల్ 2024 ని రన్నర్ అప్ గా ఎండ్ చేసిన ఎస్ఆర్హెచ్ 2025 లో దారుణంగా ఫెయిల్ అయ్యి లీగ్ స్టేజ్ లోనే ఎలిమినేట్ అయింది. సర్లే, అయిపోయిందేదో అయిపోయింది. ఈసారి ఐపీఎల్ 2026 లో అయినా కష్టపడి ట్రోఫీ దాకా వెళ్దామని ఎస్ఆర్హెచ్ ఎన్నో కలలు కనింది. కానీ ఎస్ఆర్హెచ్ కలలేని ఈసారి సీజన్ లో కూడా నిజమయ్యేలా కనిపించట్లేదు. ఎందుకంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వక ముందే ఎస్ఆర్హెచ్ కి ఒకటి తర్వాత ఒకటి కరెంట్ షాక్లు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్, మెయిన్ ఫాస్ట్ బౌలర్ అయిన ప్యాట్ కమిన్స్ ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ కి అవైలబుల్ గా లేడు. సరే, యాజ్ ఏ కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ ప్లేస్ ని ఇషాన్ కిషన్ తో ఫిల్ చేశారు. ఇక్కడి వరకు ఓకే. మరి బౌలింగ్ అటాక్ పరిస్థితి ఏంటి? ప్యాట్ కమిన్స్ లేని లోటుని ఎవరు ఫిల్ చేస్తారన్నదే బిగ్ డౌట్. సరే, ఫ్యూ మ్యాచెస్ అయ్యి కదా, ప్యాట్ కమిన్స్ ప్లేస్ లో జాక్ ఎడ్వర్డ్స్ ని ఆడిద్దామంటే జాక్ ఎడ్వర్డ్స్ కి కూడా ఇంజురీ అయింది. సరే, వీళ్ళందరూ కాదు, ఇషాన్ మలింగా ఉన్నాడు కదా అంటే ఇషాన్ మలింగా విషయం కూడా డౌట్ గానీ ఉంది. ఇషాన్ మలింగాకి కూడా వాళ్ళ క్రికెట్ బోర్డు నుంచి ఎన్ఓసి రాలేదట. ఇవి ఇంతకు ముందున్న వార్తలు. ఇవాళ రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఇషాన్ మలింగాకి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారట. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ లో ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇక
ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 లో ఛాన్స్ దక్కించుకునే నలుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరంటే ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్, ప్యాట్ కమిన్స్ ఉంటే ప్యాట్ కమిన్స్, లేదా ఇషాన్ మలింగాకి ఎన్ఓసి వచ్చింది కాబట్టి ఇషాన్ మలింగా వస్తాడు. ఇక నాలుగో ఓవర్సీస్ ప్లేయర్ గా చేసేదేమీ లేదు, లియామ్ లివింగ్స్టోన్ ని ఖచ్చితంగా ఆడించాల్సిందే. నెంబర్ 1 మోస్ట్ ఎవైటెడ్ ముంబై ఇండియన్స్. ఎంఐలో ఉన్న ఓవర్సీస్ ప్లేయర్స్ లిస్ట్ చూసుకుంటే ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డికాక్, విల్ జాక్స్, అల్లా గజన్పర్, మిచెల్ శాంట్నర్, రామ్ రికల్టన్, కార్బిన్ బాష్ ఇంకా షెర్ఫాన్ రూథర్ఫోర్డ్. ఈసారి ఐపీఎల్ 2026 సీజన్ కి ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ నక్క తొక్క తొక్కి వచ్చినట్టయింది. అవును, ఫస్ట్ నుంచి ముంబై ఇండియన్స్ ఏదైతే ప్లాన్ చేసుకున్నారో, ఎలాగైతే ఐపీఎల్ 2026 ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారో ఆ ప్లాన్స్ అస్సలు డిస్టర్బ్ కాలేదు. ఏ ప్లేయర్ కూడా ఇంజురీ వల్ల, వేరే పర్సనల్ రీజన్స్ వల్ల స్క్వాడ్ నుంచి రూల్డ్ అవుట్ కానీ బ్రేక్స్ కానీ తీసుకోలేదు. కాబట్టి ఈ ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో అన్ని టీమ్స్ తో కంపేర్ చేసి చూస్తే ముంబై ఇండియన్స్ లక్కీయెస్ట్ టీమ్ అని చెప్పాలి. మరి ఈసారి ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకునే ఆ నలుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరంటే ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డికాక్, మిచెల్ శాంట్నర్ లేదా కార్బిన్ బాష్ ఇంకా విల్ జాక్స్. స్పిన్నర్ కావాలనుకుంటే మిచెల్ శాంట్నర్ ని తీసుకుంటారు, పేసర్ కావాలనుకుంటే కార్బిన్ బాష్ ప్లేయింగ్ 11 లోకి వస్తాడు. మొత్తానికి అది సంగతి. ఐపీఎల్ 2026 గురించి ఇప్పటి వరకు ఉన్న ఇంజురీ అప్డేట్స్ అన్ని కవర్ చేసేసాము. అలాగే నలుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఈ ఇంజురీ కన్సర్న్స్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయిన టీం ఏదో కమెంట్స్ లో తెలపండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన మ్యాచ్ పాయింట్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.